మనకి టైం పాస్ అదేనండి, కాలక్షేపం కోసం కూడా ఈ మొక్క పెంచుకోవచ్చండి. జనరల్గా పూల కోసం, పళ్ళ కోసం, కాయగూరల కోసం ఇలాగ రకరకాల కారణాలతో మొక్కలు పెంచుతాం కదా. ఈ మొక్క అయితే చక్కగా మనకి ఏమీ తోచలేదు అనుకోండి, ఈ మొక్క ఒకటి చాలండి కాలక్షేపానికి. అర్థమైందా అండి? ఈ మొక్క బారోమీటర్ ప్లాంట్ అని. ఈ మొక్క పూసింది అంటే వర్షం వస్తుందటండి. ఈ విషయం నేను ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పాను. అకాలంగా వర్షాలు పడుతున్నప్పుడు ఇది కూడా భలే చిత్రంగా అనిపిస్తుందండి. ఇది పూలు పూసింది అంటే కనీసం ఒక 2 చినుకులన్నా పడతాయి. బారోమీటర్ ప్లాంట్ అని, ఇది వాతావరణ శాస్త్రవేత్త అనమాట ఈ మొక్క. అన్నిసార్లు పడుతుందా అంటే నేను చెప్పలేను, కానీ మొత్తానికి పర్లేదండి కొంతవరకు. అలాగ మనకి టైంపాస్ అయిపోతుంది. ఈ మొక్క పూసిందంటే వర్షం వస్తుందా రాదా ఏంటి అని చెప్పేసి మనం గమనించుకోవడంతో మనకి చక్కగా టైంపాస్ అవుతుంది. అందుకని ఇది కాలక్షేపం మొక్క అనమాట. మా ఫస్ట్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లో కుండీలో వేశానండి. చక్కగా మాకు దూరం నుంచి కూడా ఈ పూలు పూసినప్పుడు చాలా నిండుగా కనిపిస్తుంది అండి. పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదండి. చాలా సులువుగా పెంచుకోవచ్చు. మనకి 4-5 రోజుల పాటు ఊరెళ్ళినా కానీ ఏం పర్లేదండి. నిన్న మేము బయటికి వెళ్ళామన్నమాట. అందుకని కొంచెం నీళ్ళది వేయలేదండి ఈ మొక్కకి. కొంచెం ఆకులు చూసారా, కొద్దిగా డ్రై అయిపోయినట్టుగా ఉన్నాయి. పూలు మాత్రం భలే నిండుగా ఉన్నాయి కదండి. ఈ వైలెట్ కలర్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మొత్తం మట్టంతా పొడిగా డ్రైగా అయిపోయిందండి. వర్షం వస్తుందో లేదో తెలియదు, కానీ ఈవిడ గారు పూసింది కదా అని నీళ్ళు లేకుండా కూర్చున్నాను అనుకోండి, మొత్తం వాడిపోద్ది. అందుకని కొద్దిగా నీళ్ళు పోసేస్తున్నాను. బారోమీటర్ ప్లాంట్ అండి, జాతకాలు చెప్పే మొక్క అనమాట. ఇది నిండుగా పూసింది అంటే కనీసం 2 చినుకులన్నా పడతాయండి. ఇంతవరకు మాకు జరిగింది. ఇదిగోండి చూద్దాం, ఇప్పుడు మప్పేసింది. మరి వర్షాలు పడతాయో లేదో తెలియదు, కానీ ఈవిడ గారి గురించి పూర్తిగా నమ్మకం లేకండి పోసేస్తున్నాను నీళ్లు. ఇది నమ్ముకుంటా కూర్చున్నాం అనుకోండి, పాపం ఇది కూడా మాడిపోద్ది. బారోమీటర్ ప్లాంట్ టెక్సాస్ సేజ్ అంటారండి. నర్సరీస్లో చాలా చవకగానే దొరుకుతుంది మనకి మొక్క.